అవునా కదా చెప్పండి. భర్త జ్ఞాపకాల్లో భార్య ఉండాలని, అదేవిధంగా భార్య జ్ఞాపకాల్లో భర్త ఉండాలని కోరుకుంటారు. పిల్లలు తల్లిదండ్రుల జ్ఞాపకాల్లో ఉండాలని పిల్లలు కోరుకుంటారు. ఒక రాజకీయ నాయకుడు కోరుకుంటాడు, ప్రజలందరూ నా జ్ఞాపకాల్లో నేను ఉండాలి, వాళ్ళ జ్ఞాపకాల్లో అని రాజకీయ నాయకుడు కోరుకుంటాడు. ఒక వైద్యుడు, డాక్టర్, పేషెంట్లందరూ నా జ్ఞాపకాల్లో ఉండాలని కోరుకుంటాడు. ఇలా ఎవరి జ్ఞాపకాలలో వారు ఉండాలని మనుషులు కోరుకుంటారండి. నేను అడిగే చిన్న మాట ఏంటంటే, ఎవరి జ్ఞాపకాల్లో వారు ఉండాలని మనుషులు ఆశపడ్డప్పుడు పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. మరి ఆయన జ్ఞాపకాల్లో ఎవరు ఉండాలని కోరుకుంటాడు? అమ్మ, మీరు త్వరగా సమాధానం చెప్పండి. ఆయన జ్ఞాపకాల్లో ఎవరు ఉండాలని కోరుకుంటాడు? ఆయన కుటుంబం ఉండాలి. ఎవరి కుటుంబం? ఆయన కుటుంబం. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? ఆయన అంటే దేవుడు. దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదండి. తెలుసు ఎవరికన్నా? దేవుడు ఎలా ఉంటాడు, ఆయన రూపం ఎలా ఉంటుంది, ఆయన ఉనికి ఎలా ఉంటుంది, ఆయన ప్రేమ ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు సక్రంగా. కనుక మనుషుల ప్రేమలో ఈరోజు ఎన్నో రకాలు ఉన్నాయి. మనుషుల ప్రేమలో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ దేవుని ప్రేమలో ఒక్కటే రకం అండి. అది స్వార్థము లేని ప్రేమ. ఆ ప్రేమే నీకోసం నా కోసం భూమి మీదకి దిగి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఆ ప్రేమలో నుంచే ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు చాలా మంది భక్తి చేస్తూ ఉంటారు, నిష్ఠ భక్తి చేస్తూ ఉంటారు. ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారు. సాధారణంగా మనుషులకు తెలిసింది అదేనండి. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి మన అమ్మ నాన్న ఏ భక్తి చేస్తారో ఆ భక్తి మన పిల్లలు కూడా చేస్తూ ఉంటారు. అదే కోవలో నేను కూడా ఈరోజు ఇక్కడ నిలబడ్డానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు దేవుడు ఎవరో నాకు తెలియదండి. దేవుడు ఎవరో నాకు తెలియదు. 2001 వరకు యేసుప్రభువు వారి గురించి నాకు తెలియదు. మరి అప్పటి వరకు నేను ఎలా ఉన్నానయ్యా అంటే లోకానుసారమే. ఇప్పుడు సహోదరుడు చెప్పాడు కదా కొన్ని విషయాలు. లోకానుసారంగా నేను ఉన్నా, అన్ని ఆలోచనలు అన్ని విధాలుగా నడిచాను. కానీ ఇష్టభక్తి ఏంటిదయ్యా అంటే, నాకు నచ్చిన భక్తి, నాకు నచ్చిన దైవాన్ని నేను ఎక్కువగా ఆరాధించేవాడిని. ఆ విధముగా నా కుటుంబంలో 2001 వరకు ఏమంటే జీవం గల తండ్రి ఎవరో తెలియదు. దేవుని నమ్మకతులకి నా పేరు లక్ష్మీనారాయణ. బాగా పోయినండి. నా పేరేందంట లక్ష్మీనారాయణ. మా నాన్న కోరుకొని పెట్టుకున్న పేరు నాకు. ఎందుకంటే మంచి భక్తి గల్లవాడు వీడు, మంచిగా నిష్ఠగా చేస్తాడు భక్తి అని ఆయన కోరుకొని పెట్టుకున్న పేరండి ఇది. కనుక కొన్ని సందర్భాలు బాగోక 2001లో తెలియకుండానే బలహీనత ఏర్పడటం, ఏమైనా సుమారు 6 నెలల పాటు నీళ్లు ఆహారం లేకుండా మంచంలో పడి ఉన్న స్థితి నాది. ఈరోజు వేటి ద్వారాగైతే నేను శోధించబడ్డానో, వేటి ద్వారాగైతే నేను పీడించబడ్డానో వాటి మీద ఈరోజు నా దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరో తెలియదు. అలాంటి వేళల్లో దేవుడు కరుణించి ఏమంటే ఒక సేవకుడు ద్వారాగా ఇంటికి నడిపించి, మా ఊరు తెలియదు, నా పేరు తెలియదు అతనికి, కానీ పాలవంచలో దేవుడు మాట్లాడే ఒక సేవకుడి ద్వారా మాట్లాడినాడు. షార్ట్ కట్ చెప్తున్నాండి ఒక విషయం. దేవుడు చెప్పమన్నది ఈ ప్రాంతంలో మొట్టమొదటి ప్రాంతంలో వాక్యం చెబుతున్నాను కాబట్టి ఒకటే మాట్లాడి, ఎందుకంటే చాలా ఉందండి. దాన్ని చెప్పాలంటే వాక్యం కూడా చెప్పలేము వాళ్ళకి. కనుక అంత చీకటి ఆ దినాలు అవన్నీ కూడా, ఎందుకంటే మరణపు అంచులోకి వెళ్ళిపోయిన నన్ను, మరణపు పోరల్లో బందీగా ఉన్న నన్ను దేవుడు మరణములో నుండి జీవంలోకి దాటించారు. స్తోత్రం కలుగును గాక. కనుక ఆలోచించండి. నేను ఎప్పుడు కూడా అండి మైకి పట్టుకొని ఏమండి ఈ దేవుడిని స్తుతించిన ఎక్కడ చెప్పను. ఎందుకంటే ఎవరి విశ్వాసము వారిది. కాబట్టి నువ్వు ఆరాధించే దైవము నీకు ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు చేస్తున్న భక్తి అది ఎంతవరకు వాస్తవము అన్నది నీ అంతరాత్మలో నిర్ధారణ చేయబడాలి. అదే
దేవుడి జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నట్టు. నువ్వు ఆరాధించే దైవం, నువ్వు ఆరాధించే దేవుడు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా ఆయన జ్ఞాపకాలలో నువ్వు ఉన్నావా? ఆయన జ్ఞాపకాలలో నీ కుటుంబం ఉందా? ఆయన జ్ఞాపకాలలో నీ పిల్లలు ఉన్నారా? ఆయన జ్ఞాపకాలలో నీ భర్త ఉన్నాడా అనేది నువ్వు ఖచ్చితంగా ఆలోచించాలి. హల్లెలూయా. గట్టిగదమ్మా. సరే, ఒక్క మాట జ్ఞాపకం చేద్దాం బైబిల్లోంచి. ఒక వ్యక్తి అసలు దేవుడు ఎవరో కూడా తెలియదండి, కానీ ఆ వ్యక్తి ఎలా చేస్తాడో చూద్దాం సరే. అపోస్తుల కార్యం, త్వరగా అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం మీరు చూడగలిగితే అక్కడ ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఉందండి. అక్కడ ఒక అద్భుతమైన కుటుంబం ఉంది. అక్కడ అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 1వ వాక్యం నుంచి త్వరగా. అమ్మా, అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 1వ వచనం. శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు ఉండేను. అతడు బాగా విన్నమా, అతడు తన ఇంటి వారి అందరితో, అతడు తన ఇంటి వారందరితో బాగా వినండి. ఇక్కడ ఈ వ్యక్తి ఎవరయ్యానంటే ఒక 100 మంది సైనికులకు లీడరేనా? ఎవరైనా ఒక 100 మందికి లీడర్ అంటే శతాధిపతి అంటే 100 మందికి లీడరేనా? ఎవరయ్యా ఈ వ్యక్తి అని అంటే ఒక యూదుడు కాదు, ఒక ఇశ్రాయేలుడు కాదు, ఏమండి, ఒక క్రైస్తవుడు కాదు. మరి ఎవరి వ్యక్తులకి? రోమా సామ్రాజ్యంలో, రోమా ప్రభుత్వములో, రోమా అధికారం కింద పనిచేస్తున్న ఒక సైనికుడు, ఒక లీడర్. కానీ రోమీలు వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే యేసు ప్రభువారిని నమ్మరు వాళ్ళు రోమీలు. ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు కాబట్టి యేసు ప్రభువారిని సిలువేశారు. వాళ్ళు విశ్వసించలేదు కాబట్టి యేసు ప్రభువారిని భయంకరంగా సిలువ వేశారు. అలాంటి రోమీలలో నుంచి ఇతడు కొర్నేలి అనే భక్తిపరుడు దేవుణ్ణి ఎలా నమ్మగలిగాడు? దేవుణ్ణి ఎలా శుద్ధించగలిగాడు? దేవుణ్ణి ఎలా ప్రార్థించగలిగాడు? దేవుని యందు ఎలా భయం కలిగి ఉన్నాడు? దేవుని యందు ఎలా విశ్వాసం ఉంచాడు అని మనం ఆలోచన చేస్తే, ఈరోజు కుటుంబ వ్యవస్థలో నిజంగా అంటే కుటుంబంలో ఉన్న 10 మంది కూడా అండి దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితి ఈరోజు. అవునగా చెప్పండి. ఈరోజు కుటుంబంలో 10 మంది అనుకోండి, ఈ 10 మందిని కూడా దేవునిని సంపూర్ణముగా ఆరాధన చేయలేని పరిస్థితి. మరి అటువంటి వేళల్లో ఇతడు రోమ ప్రభుత్వం పనిచేసుకుంటూ 100 మందికి లీడర్గా పనిచేస్తూ ఎలాగా మరి కుటుంబంతో కలిసి దేవునికి ప్రార్థన చేశాడు? ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు, అతడు తన ఇంటి వారందరితో కలిసి అన్నాడండి. ఎవరంట? తన ఇంటి వారందరితో కలిసి. చదువుతారు కిందకి. దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. ఎల్లప్పుడంటే అమ్మ, ఎల్లప్పుడంటే ఒక వారమా, ఒక ఆదివారమా, ఇదొక శుక్రవారమా, ఇదొక మంగళవారమా, ఒక బుధవారమా అంటే లెక్కలేదు ఇక్కడ. ఎల్లప్పుడు అంటే ఎనీ టైం. అవునగా చెప్పండి. అతడికి సమయము దొరికిన కొలది. బాగా వినండి. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఒకటి చూద్దామా. ఇతడు తన ఇంటి వారందరితో కలిసి అంట ఎల్లప్పుడంట ప్రార్థన చేస్తున్నాడంట. ఇకపోతే ఇతని గురించి రాయబడిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఇతడు చేసిన ధర్మ కార్యాలంట, బాగా వినండి, ఇతడు చేసిన ధర్మ కార్యాలంట
దేవుని సముఖములోకి జ్ఞాపకార్థముగా చేర్చబడేను. స్తోత్రం కలుగును గాక. గట్టిగదమ్మా. అంటే ఇప్పుడు అతడు ఎవరయ్యానంటే దేవుని యందు భయము కలిగాడు, భక్తి కలిగాడు. బాగపోయినండి. ఈరోజు ఏళ్ల తరబడి మనం అందరికి వెళ్తుంటాం, కానీ దర్శనము లేని జీవితాలుగా ఉన్నాయి. దర్శనము లేని జీవితాలు. లేదంటే ఒకవేళ నేను చేస్తున్న ప్రార్థన నా దేవుడు వింటున్నాడా అన్న నమ్మకాలు కూడా కొంతమంది ఉండవాలి. మనం ప్రార్థన చేస్తాం అంతవరకేనండి. కాసేపు ప్రార్థన చేస్తాం, మోకాళ్ళు వేసి ఆ ప్రార్థన చేసి ముగిస్తాం. వాస్తవానికి ఈ ప్రార్థన దేవుడి దగ్గరకు చేరిందా లేదా? ఈ ప్రార్థన దేవుడి దగ్గరకు చేరిందా చేరలేదా? ఇది ఎవరికి తెలియదు కదా. ఎందుకంటే చేసాం అంతవరకు ప్రార్థన చేసాము, ఓకే. ఆ ప్రార్థన దేవుడు విన్నాడా వినలేదా, దేవుడి దగ్గరికి వెళ్ళిందా వెళ్ళలేదా అన్న ఆలోచన ఈరోజు ప్రపంచంలో ఎవరికి ఉండదండి. కానీ ఇతడు బాప్తిసం పొందలేదు, కుటుంబంలో రక్షణ పొందలేదు, యేసుక్రీస్తు నామములో ఎవరు కూడా కడగబడలేదు. అయినప్పటికంట కుటుంబముతో కలిసి అంట ఎల్లవేళలో ప్రార్థన చేస్తుంది. ఇది ఒక మంచి మాట. అందుకే కొర్నేలి అంటే దానికి అర్థమైందంటే యెహోవా యందు భయము కలిగిన వాడు అని దానికి అర్థం. అంటే దేవుడి యందు భయము కలిగిన వాడు ఎవరు? కొర్నేలి. ఎందుకంటే అతను క్రమం ఒకటి ఉందండి అతనికి. ఏం క్రమం అంటే ఇంచుమించు పగలు 3 గంటల వేళల్లో ప్రార్థన పరుడు. ఎవరంట? ప్రార్థన పరుడు. 3 గంటల వేళల్లో ప్రార్థన చేస్తుంటాడట. ఈ ప్రార్థన చేస్తున్న టైంలోనంట ఒక దూత ప్రత్యక్షమైంది. ఏమని? అయ్యా కొర్నేలి, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. స్తోత్రం కలుగును గాక. గట్టి చేద్దామా? నీ ప్రార్థన లేదా నీ ధర్మ కార్యాలు నువ్వు చేస్తున్నది ఏదైతే ఉందో అది దేవుని సముఖములోకి చేర్చబడ్డాయి. అంటే ఒక రిజల్ట్. నువ్వు చేస్తున్న ప్రార్థన వ్యర్థము కాలేదని, నువ్వు చేస్తున్న ధర్మము వ్యర్థము కాలేదని, నువ్వు చేస్తున్న విశ్వాసము అది వ్యర్థం కాలేదని, నీ ప్రయాస వ్యర్థం కాలేదని, నీ కన్నీళ్లు వ్యర్థం కాలేదని. ఇదిగో ఒక రిజల్ట్. ఇది మనిషి చెప్పిన మాట కాదండి. పరలోకం నుంచి ఒక దూత వచ్చిందంటే మామూలు విషయం కాదండి. ఒక సాధారణ మనిషి గారికి, ఒక మానవుడి దగ్గరికి పరలోకం నుంచి దూత వచ్చింది. ఒక దూత కిందకు దిగి వచ్చాక ఆ గదులు ప్రత్యక్షమయ్యి కొర్నేలి, ఇదిగో నీ ప్రార్థన, నీ ధర్మ కార్యాలు నా దేవుని సముఖములోకి చేర్చబడ్డాయి. స్తోత్రం కలుగును గాక. అంటే లోపల పరివర్తన చెందక ముందే, ఏమంటే పాపము నుంచి విడుదల పొందక ముందే అతను ఏంటంట ఒక రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం చూస్తే వాస్తవానికి ఆత్మీయంగా మనం ఆలోచిస్తే కొర్నేలి కుటుంబం అంట దేవుని జ్ఞాపకాల్లో ఉంది. ఆయన భార్య ఉంది, ఆయన పిల్లలు ఉన్నారు, తన కుటుంబం కూడా దేవుడి జ్ఞాపకాల్లో ఉన్నంట. దేవుడి జ్ఞాపకాల్లో నిజమండి. దేవుడి జ్ఞాపకాల్లో మన కుటుంబం ఉంది అని దేవుడు చెబుతున్నాడంటే నిజంగా మనం నిజంగా ధన్యులండి. మనం నిజంగా ధన్యులు. అందుకే ఒక భార్య మనసులో భర్త ఉండాలి, జ్ఞాపకంగా నిలిచిపోవాలి. అలాగనే చనిపోయేంత వరకు ఆ భర్త జ్ఞాపకాలు ఆ భార్య హృదయంలో మెదులుతూ ఉండాలంట ఎప్పుడు, ఎల్లప్పుడు. ఇది ఎంత వాస్తవం. దేవుని జ్ఞాపకాలలో మనం ఉండాలి, దేవుని సంకల్పంలో మనం ఉండాలి, దేవుని కృపలో మన పిల్లలు ఉండాలి. స్తోత్రం కలుగును గాక. మరి అంత పవర్ ఉండాలి అంటే మనం దానికి ఏం చెప్పన్నా, ఇదిగో ఒక క్రమం. ఏమన్నానంట? దేవుడి క్రమం ఉండాలి మనకి. ఇంచుమించు పగలు 3 గంటల వేళలంట కొర్నేలి ప్రార్థన చేస్తుంటే ఏమంటే ఆ కుటుంబం పక్షంగా ప్రార్థన చేస్తున్నట. భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, తన కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా సరే కావచ్చు, కానీ పక్షపాతము లేకుండా మోకాళ్ళేసట దేవుడిని వేడుకుంటున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమడగాలో తెలియదు మనకి ఈ రోజు ప్రపంచంలో. అడగండి ప్రభు అన్నాడు, అడగమన్నాడు కదా. మనం ఏమడగాలి? మనము మత్తయి 7:7 ప్రకారంగా చాలా మంది అడుగుతున్నారు. అయ్యా నువ్వు అడగమన్నావు కదా ప్రభు, అడుగుతున్నా ప్రభు అంటారు. ఏమడగాలో తెలియగలకి, ఎక్కడ అడగాలో తెలియాలి.
దేని గురించి అడగాలో కూడా మనకు తెలియదండి. అందుకన్నాడు ఇదిగో కొర్నేలి మోకాళ్ళేసి క్రమము తప్పకుండా కుటుంబ కొరకు, కుటుంబ రక్షణ కొరకు, కుటుంబ విడుదల కొరకు, కుటుంబ విమోచన కొరకు, కుటుంబ ఆదరణ కొరకు, కుటుంబ దీవెన కొరకంట మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రార్థన పరుడు ఎవరో కొర్నేలి. నిజంగా ఆ కొర్నేలి ఆ గదిలో ప్రార్థన చేస్తుంటే ఆ గదంతా కూడా అంత దేవుని యొక్క మహిమతో నింపడిందంట. స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు మోకాళ్ళేసి నువ్వు కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తున్నప్పుడు అంట దేవుడి కృప అంట నీ కుటుంబాన్ని ఆవరించాలంట. ఎంత గొప్ప ఆలోచన ఆలోచించండి. అదొక రిజల్ట్. దేవునికి అంటే సమాధానం. అయ్యో నేను ఇంతకాలం ప్రార్థన చేసే కదా, నా ప్రార్థన వ్యర్థము కాలేదు, నా ప్రార్థన వ్యర్థము కాలేదు. నేను విశ్వాసంతో ప్రారంభించిన నా ధర్మ కార్యాలు వ్యర్థం కాలేదు. నేను ఎంతో మందికి దానం చేశాను, నేను ఎంతో మందికి సహాయం చేశాను, ఇవన్నీ కూడా వ్యర్థం కాలేదు. ఒక్కటి కూడా వ్యర్థం కాలేదు. పోకుండా ఒక్కటి తప్పిపోకుండా కొర్నేలి చేసిన ధర్మ కార్యాలంట దేవుని గ్రంథంలో లిఖించబడి అంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ రోజు నీ విశ్వాసములో, మన విశ్వాసములో మనం చేస్తున్న సహాయ కార్యాలు ఒకవేళ దేవుడు వింటున్నాడా, దేవుడు రాస్తున్నాడా, దేవుడు చూస్తున్నాడా, దేవుడు చెప్పుకుంటున్నాడా? అందుకే మనుషుల జ్ఞాపకాల్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కానీ మన ఎవరి జ్ఞాపకాల్లో ఉండాలి? ఎందుకంటే నీ ఉనికికి ఆయనే ఆధారం. ఈరోజు నువ్వు లేచావంటే అది నీ జ్ఞానం కాదు, అది నీ బలము కాదు, అది నీ చదువు కాదు, అది నీ తెలివిగా ఏది కాదు. ఈరోజు నువ్వు పడక నుంచి లేచావు మమ్మీ అంటున్నావు, ఎవరిని బట్టి? ఈరోజు నువ్వు లేచి డాడీ అంటున్నావు, ఎవరిని బట్టి? ఈరోజు నువ్వు లేచి యావండి అంటున్నావు, ఎవరిని బట్టి? దేవుడిని బట్టి. అంటే ఒక దేవుడిని లేకపోతే ఆలోచించండి. ఒక చిన్న సందర్భం చేస్తాను, మీ అందరూ తెలిసిన బాగా. శోభన్ బాబు అబ్బాయి తెలుసండి? శోభన్ బాబు తెలుసా మీకు? తెలిసిన మీకు చెప్పర్లేండి. నీకు తెలిసినా నీకు చెప్పరు, ఎందుకు చెప్తే ఎక్కడ బుక్ అయిపోతామో అని. అవునాగా చెప్పండి. ఆయన అంటే ఇష్టపడరు, ఎవరిని చెప్పండి, అందరూ ఇష్టపడతారు. ఆయన అంటే మంచి పంపు ఉంటుంది, మంచి అందగాడు, మంచి హైట్ పర్సన్. స్తోత్రం కలుగును గాక. ఆయనకు ఒక అలవాటు ఉందండి. ఆయనకి ఏమలవాటు అంటే ఉదయాన్నే లేవగానే తమ శ్రీమతితో బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంది. ఎవరికి? శోభన్ బాబు. అలాగనే రోజుట్లానే లేచాడు, ఉయ్యాల్లో కూర్చున్నాడు, పేపర్ చూస్తున్నాడు. ఏమండి భార్యకి చెప్పాడమ్మా కాఫీ చేసరా అన్నాడు. ఏం పోయింది కాఫీ చేయాల? వంటగది కాఫీ తాగాలని ఏనుకుంది. ఎవరికి? శోభన్ బాబుకి. కాఫీ తాగకూడదని పరమ తండ్రి ఉంది. మీకు అర్థమైంది మాట? మీకు అర్థమైందా? అర్థం కదా చెప్పండి. కాఫీ తాగాలని శోభన్ బాబుకి ఉంది, కాఫీ తాగకూడదని దేవుడు. ఒక్కసారి మీరు ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయము చూడగలిగితే నిజంగా మీకు ఆశ్చర్యం అన్నమాట. ఒక్కసారి త్వరగా చూద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 24, 25 త్వరగా చదివితే అక్కడ రాయబడింది, దేవుని సెలవ లేకుండా ఏంటంట? ఆయన సెలవ లేకుండా, బసడు రాకుండా, ఆయన సెలవ లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి సాధ్యమో భోజనం చేయాలి? ఏమంటే నువ్వు హాయిగా భోజనం చేయాలంటే ఆయన సెలవు ఉండాలంట. ఏంటంటే ఆయన సెలవు ఏంటంటే, ఆయన సెలవు లేకపోతే నేను బతకగలనండి అంటారు. ఎలా బతుకుతావు అంటే చెప్పి కదా. కాఫీ తాగాలని ఏనుకున్నా కాఫీ తాగకూడదని ఆయనకుంది. ఏమంటే సెలవు అయిపోయింది. ఇంకా జీవ గ్రంథంలో రాసుకున్నాడు, నువ్వెంతకాలం బతకాలి భూమి మీద, నువ్వెన్ని దినాలు ఉండాలి, నువ్వెంతకాలం నడవాలి భూమి మీద అని రాసుకున్నాడు. రాసుకున్న ప్రకారమే కాలము తట్టింది, మరణం పిలిచింది, లోకాన్ని విడిచిపెట్టాడు. అలాగని కొట్టుకుపోయాడు ఉయ్యాల్లోనే. భార్య వచ్చింది, చూశాలకనే కన్ను మూర్చున్నాడు. అయ్యో కాఫీ కప్పులోనే మిగిలిపోయిందే.
తాగాలనుకున్నాడు, కానీ చివరి కాపీ కూడా తాగకుండగానే దేవుడి సెలవాయేను రావటానికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట మనం ఎందుకు చెబుతున్నామంటే, ఒకవేళ దేవుడు నిన్ను ఏ క్షణం పిలుస్తాడో ఆ పిలిచిన క్షణంలోనే ఇదిగో ఆయన జ్ఞాపకాల్లో నువ్వు ఉండాలి ఆ జ్ఞాపకాల్లో. అందుకే భూమి మీద దేవుడి కుటుంబం అంతా నిత్యము ఆయన జ్ఞాపకాలలో ఉండాలి. మనం ఏం చేయాలండి? ఇదిగో క్రమము తప్పకుండా అంట ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలంట. నిజంగా నువ్వు చేస్తున్న ప్రార్థన అంట దేవుడి సింహాసనం కాడికి పోవాలంట. ఎట్లాగ పోవాలి? ధూపము వలె. ఎలా పోవాలంట? ధూపము వలె పోవాలంట ఆయన కాడికి. నిజంగా అంటే ఎంతగా చేయాలో ప్రార్థన? ఏ రోజులతో మనం ప్రార్థన చేయాలి చెప్పాలంటే, పట్టుదలతో మనం ఏం చేయాలంట? దేవుని పాదాల కాడ విజ్ఞాపన చేయాలి. ఒక మాట అండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8 మీరు చదవగలిగితే అక్కడ రాయబడి ఏముందంటే, యథార్థవంతుల ప్రార్థన అంట దేవునికి ఆనందం అంట. చూడండి, అంటే దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు, దైవం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు, ఏమంటే భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు కొంతమందికి, కానీ బళ్ళు మాత్రం అర్పిస్తారు. నెక్స్ట్ యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. స్తోత్రం కలుగును గాక. అమ్మ గట్టిగా చూద్దామా? నిద్రపోయి చూద్దాం గట్టిగా. మీరు అడిగినారు నిద్రపోవడానికి అయితే నిద్రపోయిన సూత్రం చెప్పండి. ఇక్కడ చూస్తున్నాయి, మీరు సూత్రం చూస్తున్నారు. హల్లెలూయా. ముగిస్తానండి, త్వరపాటు ముగిస్తాను. ఒక 10 నిమిషాలు. మనోహరాన్ని అయితే 10గా చెప్పమన్నారు. నేను చెప్పానండి, మన ఏం జగపడిపోవాలగా. స్తోత్రం కలుగును గాక. ఎట్టి చేద్దామా? ఎందుకంటే మరి పక్కన మనం డిస్టర్బ్ చేయకూడదండి. ఎగ్జామ్ నడుస్తున్న పిల్లలకి అందుకే సౌండ్ కూడా చాలా తగ్గించాం. ఎందుకంటే ఎదుటి మనకు ఇబ్బందికరంగా ఉండకూడదు, మాదిరిగా ఉండాలి. ఆయనకే మహిమ కలుగును గాక. ఇక అంటున్నాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం. బాగా చెప్పండి, యథార్థవంతుల ప్రార్థన దేవుడికి ఆనందం. ఇప్పుడు కొర్నేలి ఎవరు? యథార్థవంతుడు. కొర్నేలి ఎవరు? దేవుడు అనగానే భయము భక్తి కలిగిన వాడు. కొర్నేలి ఎవరు అంటే ప్రార్థన పరుడు. కొర్నేలి ఎవరంటే విశ్వాసపరుడు. కాబట్టి ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటారట, ఆ ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలిగించింది. మరి ఈరోజు మన ప్రార్థన దేవుడికి ఆనందాన్ని కలిగిస్తుందా? ఈరోజు మన ప్రార్థన, మన కుటుంబంలో ప్రార్థన, మన కుటుంబ వ్యవస్థలో జరుగుతున్న ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలిగిస్తుందా? నిజమండి, ఆలోచించండి. కొర్నేలి ఇంటి ప్రార్థన, కొర్నేలి ఇంటి వారు చేస్తున్న ప్రార్థన అంట దేవుడికి ఆనందాన్ని కలిగించిందంట. అంటే దేవుడు ఆనందపడాలి అంటే ఆయనకి నచ్చినట్టుగా ఉండాలి పిల్లలు. ఎందుకంటే కుటుంబంలో తండ్రి ఆనందపడాలంటే ఎలా ఉంటారు పిల్లలు? తండ్రి కోరుకున్నట్టుగా పిల్లలు ఉండాలి, అప్పుడే తండ్రికి ఆనందం. ఒకవేళ తండ్రికి భిన్నంగా ఉండాలనుకోండి, ఆ కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో ఒకటి శోధన కొనసాగుతూనేవాడు. కనుక అలాగండి. ఎందుకంటే కుటుంబం అనగానే అది ఒక ఐకమత్యముతో, ఒక సమాధానముగా, ఒక ప్రేమతో కూడుకున్న ఒక మంచి ఆలోచన. ఎందుకంటే తండ్రి ఏది చేయుట పిల్లలు చూస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు. ఎందుకంటే తండ్రి ఏది కడతాడో పిల్లలు కూడా అదే కడతారు. పిల్లలు ఏ మార్గంలో ఉంటారు, తండ్రి ఏ మార్గంలో ఉంటాడో పిల్లలు కూడా ఆ మార్గంలోనే ఉంటారు. కారణం ఏంటంటే అబ్రహాము పునాది వేశాడు, ఇస్సాకు కట్టబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. అబ్రహాము పునాది వేశాడు, ఇస్సాకు కట్టబడ్డాడు. ఇస్సాకు పునాది వేశాడు, యాకోబు కట్టబడ్డాడు. యాకోబు పునాది వేశాడు, 12 మంది కొడుకులు కట్టబడ్డారు. అంటే 12 గోత్రాల వారు కట్టబడ్డారు. అంటే ఒకటే పునాది 1 by 1 నడిచింది పునాది మీద. చూసారండి, ఒకటే పునాది. అబ్రహాము పునాది కట్టాడు, ఆ పునాది ఇస్సాకు కట్టబడ్డాడు. దాని కారణం ఏంటి? యెహోవాకు ఆనందాన్ని కలిగించిన బలిపీఠం. ఆ ప్రార్థన దేవునికి ఆనందం తీసుకొచ్చింది ప్రార్థన. అందుకే కొర్నేలి పునాది చేశాడు, కుటుంబం అంతా కలిసి రక్షణలో ఆనందముగా కలిగింది. స్తోత్రం కలుగును గాక. మరి ఈ రోజు మన కుటుంబ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే చాలా మంది మాట ఏంటంటే, మేము శివులారి విన్నోళ్ళండి చాలా చోట్ల.
ఎందుకంటే రాత్రి కూడా ఒక చోటకి వెళ్ళామండి మందిరంలో, ఒక ప్రత్యేక కార్యక్రమం అంటే మమ్మల్ని ఆహ్వానించారు, వాక్యం చెప్తాను పోయాం. అక్కడ ఒక ఆమె చెబుతుంది, అయ్యా ఎంతకాలం ప్రార్థన చేసినా ఎందుకు నా ప్రార్థన దేవుడు వినటం లేదంటారు. ఏంటంటే వినటం లేదంటారు. సరే దేవుడు ఎందుకు వినటం లేదో ఒక్క మాట ఇంకా మన బైబిల్ చూడండి. మొదటి రాజుల గ్రంథం, త్వరగా మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. త్వరగా ఉన్నత స్థలమై ఉండేను కనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులు అర్పించాను. ఏంటంట? యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏది ఇచ్చుట నీకిష్టమో దానిని అడగమని దేవుడు అతనికి సెలవిచ్చాను. స్తోత్రం కలుగును గాక. కొర్నేలికి సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? అయ్యా నువ్వు చేసిన ధర్మ కార్యాలన్నీ కూడా నా దేవుని జ్ఞాపకంలో చేరిపోయాయని ఒక దూరం చెప్పింది వచ్చి. ఇది ఎవరి సెలవు? ఇది దేవుని సెలవా? దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకంటే దూతను కిందకి వెళ్ళిపోవాలి, ఇదిగో కొర్నేలికి వర్తమానం చెప్పాలి. ఏమని చెప్పనా? ఆయన చేసిన ప్రతి పని కూడా వ్యర్థం కాకుండా నా గ్రంథంలోకి రాసుకుని వర్తమానం చెప్పండి. ఇది దేవుని సెలవు. ఇక్కడ కూడా ఏమన్నాడంటే సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? గిబియోనులో. ఏమంటే గిబియోనులో ప్రార్థన చేస్తున్నాడు. సుమారు 1000 దహన బలులు అర్పించాడు. అయితే రాత్రి వేళంతా స్వప్నమందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. బాగా వినతల్లరా, రాత్రి వేళ స్వప్నమందు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై అడుగుతున్నాడు, సొలొమోనా నీకు ఏది ఇష్టమో అడుగుమన్నాడు. నేను అడుగుతున్నా, ఈ రాత్రి ఒకవేళ దేవుడు మనకు ప్రత్యక్షమై నీకేం కావాలి పెట్టాలి, ఏం కోరుకుంటావు చెప్పాలి, త్వరగా చెప్పండి, ప్రార్థన చేస్తాయి. అమ్మా ఈ రాత్రి నీ కాడికి వచ్చి బిడ్డ నీకు ఏం కావాలి కోరుకోండి, ఏం కోరుకుంటావు? ప్రభా మా ఇంటి అసలు పడలేదు ప్రభా, చెప్పండి కోరి త్వరగా చెప్పండి సమాధానం. ఇదిగో ప్రభా మా పక్కింటి అసలు బాగాలేదు ప్రభా, అవును త్వరగా మూసేయి ప్రభా అంటవా? ఏమడుగుతున్నారు చెప్పండి, ఏమడుగుతున్నారు? రైట్, హల్లెలూయా. అయితే ఇక్కడ సొలొమోనుని అడుగుతాయా నీకు ఏది ఇష్టం అడుగు అంటే సొలొమోను జాగ్రత్తగా పడ్డాడు. ఏం చెప్పనా? శత్రువులు ప్రాణం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ఏమంటే ఘనతను అడగలేదు, పేరు ప్రఖ్యాతులు అడగలేదు, లేదా రథాలు అడగలేదు, సింహాసనం అడగలేదు, అంటే ఆస్తుపాస్తులు ఏం అడగలేదు. కానీ ఒకటి అడిగాడు, అయ్యా నీవు నన్ను పరిపాలించమన్నాడు కదా, ఇదిగో నాకు వివేకము కలిగిన హృదయాన్ని నాకు దయచేయి. ఏమడిగాడంట? వివేకము కలిగిన హృదయం. వివేకము కలిగిన హృదయం ఏంటంటే చిన్న మాట. ఆ రాయబడిన బైబిల్లో 10వ వచనంలో ఎందుకంటే ఇదిగో సొలొమోను ఇలా అడిగినందున, సొలొమోను ఇలాగ మనవి చేసినందున నాకు మిక్కిలి ఆనందాన్ని కలిగించింది. స్తోత్రం కలుగును గాక. ఆయన మనవి నాకు ఇష్టపడ్డాను అంటే ఏంటి? సొలొమోను చేసిన చిన్న మనవి. ఏమని చెప్పనా? నాకు వివేకము కలిగిన హృదయం నాకు దయచేయి ప్రభు అన్నాడు. నువ్వు ఇలాగ చేసినందున ఏమన్నాడంటే, నువ్వు ఇలాగ చేసినందుంటే దేవుడి కంట ఇష్టమాయిందంట. చిన్న ప్రార్థన అంటే చిన్న ప్రార్థనలో బహుబలంగా ఉండదండి. నిజమండి, నువ్వు ఎంత వారు నువ్వు ప్రార్థన చేసిన దాంట్లో ఏమి ఉండదు. చిన్న ప్రార్థన. దేవుడు స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు సొలొమోనుకి. సొలొమోనా నీకు ఏది కావాలి దాన్ని అడుగు. అడగమన్నావుగా అనేసి ఏది పెడుతుంది? అడగొద్దు. నీకు ఏది కావాలి, నీ కుటుంబానికి ఏది కావాలి, నీ జీవితానికి ఏది కావాలి, నీ పిల్లలకి ఏది కావాలి దాన్ని మాత్రమే అడుగు. దాన్ని మాత్రమే అడుగు. అది నీ మాటల్లో యథార్థత ఉంటే, నీ మాటల్లో నీతి ఉంటే, నీ మాటల్లో కనికరం ఉంటే, నీ మాటల్లో నమ్మకం ఉంటే, నీ మాటల్లో త్యాగం ఉంటే ఖచ్చితంగా నేను ఆ ప్రార్థన వింటాను. స్తోత్రం కలుగును గాక.
ఆదరించే దేవుడు అందుబాటులో ఉంటాడు ఎప్పుడు కూడా. స్తోత్రం కలుగును గాక. ఆదరించేవాడు అందుబాటులో ఉంటాడు ఎప్పుడు కూడా. ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవునికి అందుబాటులోకి వస్తావో, అందుబాటులో ఉన్న దేవుణ్ణి అందుకున్నవాడు ధన్యుడు. అందుబాటులో ఉన్నవాడిని అందుకున్నవాడు ధన్యుడు. అందుకోలేని వ్యక్తి అన్యుడు. చూసారా, సొలొమోను ధన్యుడిగా పిలువబడ్డాడు. ఎందుకు చెప్పన్నా? అందుబాటులో ఉన్న దేవుణ్ణి అందుకున్నాడు. అందుబాటులో ఉన్న ఆయన అందుకున్నాడు. ఆయన సొలొమోను పుట్టుకున్నాడు, దేవుని పట్టుకున్నాడు. దేవా, నాకు ఏది ఎక్కలేదు ప్రభా, నాకు వివేకం చాలు ప్రభా అన్నాడు. అందుకే వివేకము గలవారంటే దేవునికి బహు ఇష్టలంట. స్తోత్రం కలుగును గాక. వివేకం ఉండాలి కుటుంబంలో. ఎందుకంటే కుటుంబానికి ఏం కాదంటే వివేకం ఉండాలి. కుటుంబం ఎలా కట్టబడుతుంది, కుటుంబం దేవుడు ఎలా దీవిస్తున్నాడు అనేది వివేకం లేకపోతేనంట ఏమంటే అజ్ఞానంలోకే జారిపోద్దంట. అందుకే సొలొమోను, నువ్వు చేసిన ప్రార్థన నాకు బాగా నచ్చింది కాబట్టి నువ్వు శత్రువులు ప్రాణం అడగలేదు, ఏమంటే ఘనతను అడగలేదు, ఏమడగలేదు, కానీ ఇవన్నీ నీకు ధారాళముగా ఇస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. వడ్డిచ్చుడు మనోడైతే చెప్పండి వడ్డిచ్చుడు మనోడైతే ఏమైందంట? సమృద్ధి దొరికిందంట. ఇప్పుడు ఫంక్షన్ పోయినామండి, ఫంక్షన్లో మనోడు ఒకడు ఉంది అక్కడ. ఎవరు? వడ్డిచ్చేవాడు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం అడిగే వస్తాయి. ఏమండి హాయ్ ఇక్కడ మనం దీన్ని బయటికి రావు. ఎందుకు చెప్పనా? వడ్డిచ్చుడు ఎవరు? మనవాడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు కేకేసిన అవసరం లేదు. ఎందుకు? మనోడే. ఇది నీకు అర్థమైతే వడ్డించాని ఎవరు చెప్పనా? మన పరమ తండ్రి. స్తోత్రం కలుగును గాక. నువ్వు తృప్తిగా పూజించాలి అంటే నువ్వు ఆయనకి అందుబాటులోకి రావాలి. ఎందుకంటే ఆయన సమీపముగా ఉన్నాడు. నీకు ఆయనకి సమీపముగా ఉన్నప్పుడు నువ్వు ఆయనకి అందుబాటులోకి రావాలి. నువ్వు అందుబాటులోకి వచ్చావనుకోండి, ఆయన నిన్ను ఆదరించేవాడుగా నిలబడతాడు. నీకు ఏది కావాలో, నీ కుటుంబానికి ఏది కావాలి, నువ్వెక్కడ దారిపోతున్నావో, నీకు ఏది అవసరమో ఆయన ఖచ్చితంగా నిలబెట్టేవాడండి ఆయన. అందుకే కొర్నేలికి ఏది కావాలో దాన్ని మాత్రమే దేవుడు ఇచ్చాడు. ఏది కావాలి కొర్నేలికంటే? రక్షణ కావాలి. కాబట్టి పేతురు గారి ద్వారా రక్షణ కార్యాన్ని జరిగించాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం కలుగును గాక. నువ్వు అది అడగాలి ఖచ్చితంగా. ప్రభు నాకు ఇది కావాలి ప్రభు అడిగావు అనుకోండి, అది ఖచ్చితంగా ధారాళముగా ఇవ్వబడుతుంటది. అందుకే నీ ప్రార్థనకు రిజల్ట్ రావాలి. నీ ప్రార్థనకు రిజల్ట్ రావాలి. రిజల్ట్ వస్తేనండి ఒక సందర్భం అండి, కొన్ని కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు అంటే సమాధానం రావాలి. ఒకసారి గంటన్నర పట్టింది, 2 గంటలు పట్టింది, 3 గంటలు పట్టింది అండి. ఎందుకంటే ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ విషయము కరెక్ట్గా సమాధానం వచ్చేంత వరకు మోకాళ్ళ మీదనే ఉండిపోవాలి. నా అలవాటు అదే 3ంటికి లేస్తానండి, 5:30 వరకు మోకాళ్ళ మీద నిలబడతాను. ఎందుకు? నేను ఏదైతే దేవుని అడుగుతున్నానో దేవుని నాకు రిజల్ట్ నాకు అది ఇచ్చేంత వరకు పట్టుబడతాను. ఇది నా అనుభవం. ఎందుకంటే నా దేవుని పాదాల కంటే నేర్చుకున్న నాకు గొప్ప నమ్మకం అనేది. ఎందుకంటే ఆదరించేవాడు అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఉన్నాయని నేను ఆయన అందుకోవాలి, ఆయన చేతిని అందుకోవాలి, ఆయన కృపను అందుకోవాలి, ఆయన బలాన్ని అందుకోవాలి. అప్పటి వరకు మనం ఏం చేయాలి? మనం ఏదైతే అడుగుతున్నామో అది చూసేంత మనం ఏం చేయాలంటే మోకాళ్ళ మీద దిగకూడదు. చాలా మంది రండి ఏమి లేస్తారా, ఏమి నా తల్లి తెల్లారితంగా లేచేళ్ళకి ప్రార్థన ఉండదు, ఏమడదు. స్తోత్రం ప్రభా, మా కాపురం ప్రభా అయిపోయింది దెబ్బకే. ఒక ఆయన అంటాడు, బ్రదర్ నేను రోజు 3 సార్లు ప్రార్థన చేస్తాను బ్రదర్ అంట. ఎలాగా చెప్పను బ్రదర్ అంటే, ఉదయం లేస్తానా బ్రేక్ఫాస్ట్ ప్రభా స్తోత్రం మా కాపురం. ఫస్ట్ ప్రార్థన అయిపోయింది. మళ్ళీ సెకండ్ ప్రార్థన లంచ్ టైం ప్రభా. అది మంచి బిర్యానీ అనుకో, ఇక ప్రార్థన ఉండదు. వేసాడు అమ్మడి సంచిలోకి అమ్మడి టైం లేట్ అయిపోతుంది. మళ్ళీ అమ్మండి చూసిందండి, అది చిన్న ప్రార్థనే. ప్రభా నీ స్తోత్రం. చివరి ప్రార్థన ఉండదండి. ఎప్పుడు? పొద్దుకునే ముందు ప్రభా ఈ రాత్రి ఈ బంగారు దూతలు, ఏం దూతలంట? ఇంటి పనికిరాదేమో, ఎట్లా పనికిరాదేమో, ప్రభా నీ బంగారు దూతలు నాకు తోడుగా ఏం చేసావమ్మా? ఏం చేసావు నీ బంగారు దూతలు ఇవ్వడానికి? చెప్పండి. ఏమైనా చేసావా?
ఏమైనా చేసేవా లేచిన కాడి నుంచి? నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం ఒక గంట ప్రార్థన చేసేవా? ఏమంటే నీ లైఫ్ కొరకు, ఏమంటే నీ జాబ్ కొరకు, లేకపోతే నీ భవిష్యత్తు కొరకు, నీ మార్గం కొరకు ఇప్పుడు గంట ప్రార్థన చేసేవా అంటే ఏమీ లేదు. తెల్లారింది, అయిపోయింది. స్తోత్రం, ఆత్రం. ఇదే నిజమండి, నిజమండి. మీరు ఆలోచించాలి. దేవుడిని ఆనందపరిచే ప్రార్థన మన జీవితాలలో ఉందనుకోండి, నువ్వేది అడిగిన దేవుడు ఖచ్చితంగా దాన్ని ధారాళముగా ఇస్తాడు. ఎందుకంటే ఆదరించే దేవుడు అందుబాటులో ఉన్నాడు. నువ్వేం అడుగుతావా అని ఒక్క మాట బైబిల్ నుంచి యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం చదవగలిగితే అక్కడ ఇదే మాట రాయబడి ఉంది. యెహోవా దొరుకు కాలమున మీరు ఆయనని వెతకండి. దేవుడు మీకు దొరుకు కాలమునందు ఆయనని వెతకండి, వెతకండి, అడగండి, వెతకండి, అడగాలి, వెతకాలి, అడగాలి, వెతకాలి. అడుగుడి మీకు ఇయ్యబడును. ఏం అడగాలి, ఏం వెతకాలి? అందుకే యెహోవా మీకు దొరుకు కాలమును ఆయనని వెతకండి. ఎలా వెతకాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ పట్టుదలతో, పూర్ణ విశ్వాసముతో, పూర్ణ నమ్మకముతో, కన్నీటితో, వేదనతో ఆయనంతా వెతకాలంట. ఎప్పుడు? ఏకూజామున. ఎప్పుడంట? ఏకూజామున. చదువుతాలి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొని. స్తోత్రం కలుగును గాక. ఏమంటే నిజంగానే దేవుడు మనం సమీపంగా ఉన్నప్పుడు మనం వేడుకోవాలండి. చిన్న మాట చెబుతాను. ఉదయం 10 గంటల కాడి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ టయాల్లో టాటర్ దొరుకుతారు మనకి. అంతేనా? అంతేనా కదా? ఒకవేళ 2 దాటి టాటర్ ఉంటాడు అక్కడ, ఉండడు. వాళ్ళు మెనూ ఉంటుంది. ఇది ఎంత వాస్తవం. దేవుడికి మెనూ ఉంది. ఏకూ జాము నుంచి ఇదిగో 5 గంటల వరకు దేవుని గదిలోకి వస్తాడు ఖచ్చితంగా. ఇది నిజం. 3 గంటల కాడి నుంచి 5 గంటల వరకు దేవుని గదికి వస్తాడు ఖచ్చితంగా. గది కడికి వస్తాడు. నువ్వు లేస్తావేమో అని చూస్తాడు, నువ్వు లేస్తావేమో చూస్తాడు, నువ్వు లేస్తావేమో చూస్తాడు, నువ్వు మోకాళ్ళు వేస్తావేమో చూస్తాడు. ఎందుకంటే నీకు అందుబాటులోకి వస్తాడని ఖచ్చితంగా. నువ్వు లేచి అని అడుగుతావేమో, నువ్వు లేచి అడుగుతావేమని నీ కాడికి వచ్చి నిలబడతాడు. కానీ నువ్వేమో లేవు. అందుకే ఆయన దొరుకు సమయం అనంది నేను వేయండి వెతకాలి, ఏకుంజం వెతకాలి, పూర్ణ హృదయంతో వెతకాలి. ఎందుకంటే ఆదరించే దేవుడు నీకు అందుబాటులోకి వచ్చాడు, నీ గదిలోకి వచ్చాడండి. నువ్వు ఆయన గ్రహించట్లేదు. ఇప్పుడు కొర్నేలి గదిలో ఉన్నాడా, బయట ఉన్నాడా? కొర్నేలి గదిలో ఉన్నాడు, గదిలోకి ప్రత్యక్షం అయ్యాడు. చూసినా? కొర్నేలి గదిలో ఉన్నాడు, కొర్నేలి గదిలోకి ప్రత్యక్షం వచ్చిందంటే ఏంటి? దేవుడి యొద్ద నుంచి ప్రత్యక్షత భూమి మీదకి దిగి వచ్చింది అని అంటే కొర్నేలి ప్రార్థన ఎంత బలంగా ఉండాలండి, ఎంత నమ్మకంగా ప్రార్థన చేశాడు కొర్నేలి, ఆలోచించాలి. కాబట్టి కొర్నేలికి నిజంగా ఆదరించాడు కాబట్టి అందుబాటులో ఉన్నాడు దేవుడు కొర్నేలికి. అందుకే ఆయన అందుకున్నాడు ప్రార్థనకు ప్రతిఫలం. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరు? కొర్నేలి. నిజమండి, చాలా ధన్యత అది. ఒక అన్యుడు ఏమంటే దేవుడిని నమ్మనవాడు నిజంగానే అంత బలాన్ని పొందుతున్నాడంటే నిజంగా దేవుడు చాలా గొప్పడండి అటువంటి విషయంలో. ఎందుకంటే ఎన్నడూ కూడా దర్శనం చూడ ఒక కొర్నేలి దర్శనాన్ని పొందుకున్నాడు. ఒకటి. రెండోది చెప్పనా, అతను చేసిన కష్టానికి ప్రతిఫలము చూశాడు. ఎందుకంటే ఇది వ్యర్థం కాలేదు, ఇది వ్యర్థము కాలేదు. నువ్వు చేసిన ప్రతి ధర్మ కార్యాలు వ్యర్థం కాలేదు, నువ్వు చేసిన ప్రతి సహాయం వ్యర్థం కాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడి గ్రంథములోకి లిఖిత పూర్వకముగా రాయబడింది. కాబట్టి రాయబడిన సమాధానము ఏమంటే ఇక్కడ ఇంట్లోకి వచ్చింది. ఇదంతా వాస్తవం. ఈరోజు నీ కుటుంబంలోకి ఆ వర్తమానం రావాలి, నీ జీవితంలోకి ఆ వర్తమానం రావాలి. ఆ వర్తమానం ఇక్కడికి వచ్చింది అనుకోండి, నువ్వు నిజంగా ధన్యత ఆ గ్రూపులోకి చేర్చబడుతుంది. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు, వారు దీవించబడతారు. ఎక్కడి నుంచి? సీయోనులో నుంచి దీవించబడతారు. ఆలోచించారు. ఎందుకంటే కొర్నేలి కుటుంబం దీవించబడి, ఎందుకంటే యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందాన్ని కలిగించింది. ఆ ప్రార్థన కొర్నేలి చేశాడు, ఆ ప్రార్థన సొలొమోను చేశాడు, ఆ ప్రార్థన అబ్రహాము చేశాడు, ఆ ప్రార్థన ఇస్సాకు చేశాడు, ఆ ప్రార్థన యాకోబు చేశాడు. కాబట్టి ఆ ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలిగించింది. ఈరోజు నీ ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలిగించేంతగా ఉండాలంటే మనము ఆయన జ్ఞాపకాల్లోకి వెళ్ళాలి. మనము ఆయన జ్ఞాపకాలకు వెళ్ళాలి.
వెళితేనే మన ప్రార్థన ఆయన మనసులో ఉంటది. ఎందుకంటే ప్రభా ఎందుకు నేను నీ జ్ఞాపకాలు ఉన్నాను ప్రభా అని ఈ రాత్రి మనం ఒకసారి ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా చేసి ఒకసారి ఆలోచించండి. దేవా నేను నీ జ్ఞాపకాల్లోకి రావాలయ్యా. ఎవరి జ్ఞాపకాల్లోకి? దేవుడి జ్ఞాపకాల్లోకి రావాలి. ఎందుకంటే లోక జ్ఞాపకాల్లో కాదు, పాప జ్ఞాపకాల్లో కాదు, శాప జ్ఞాపకాల్లో కాదండి. నువ్వు ఉండాల్సింది పరమ తండ్రి జ్ఞాపకాల్లో. నువ్వు ఉంటే నీ కుటుంబం క్షేమముగా ఉంటది. ఓకే, ఈ కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెను అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. దయచేసి అందరూ మోకరిద్దాం. ఆదరించే దేవుడు అందుబాటులో మనకు దగ్గరగా ఉన్నాడు. ఈరోజు దైవ సేవకుడు కుటుంబాన్ని ప్రేమించి చూడండి, నిజంగా అమూల్యమైన మాటలు ప్రకటించాలని ఎంతో ఆశ కలిగినాడు. కనుక తన ఆశను కూడా దేవుడు తృప్తిపరిచాడు. ఆలోచిద్దాం. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. కనుక దేవుని సెలవు లేకుండా నువ్వేం చేయలేవు, దేవుని అనుమతి లేకుండా నువ్వేమి చేయలేవు, దేవుని పర్మిషన్ లేకుండా నువ్వేమి చేయలేవు. నువ్వేది చేసిన ఫలించాలంటే దేవుని పర్మిషన్, దేవుని సెలవు కావాలి. అందుకే దేవుని కృప, దేవుని కనికరం, దేవుని హస్తము, దేవుని బాహుబలము ఖచ్చితంగా ఈ రాత్రి మనకు దొరకాలి. ఆదరించేవాడు నీకు దగ్గరగా ఉన్నాడు. యెహోవా దొరుకు కాలమున, యెహోవా దొరుకు సమయమున, యెహోవా దొరుకు సమయమున ఆయన వేడుకొని అంటున్నాడు, ఆయన వెతకండి అంటున్నాడు. కొర్నేలు వెతికాడు, కొర్నేలు వెతికాడు, కొర్నేలు వెతికాడు, సొలొమోను వెతికాడు. కాబట్టి సొలొమోనుకు దొరికింది దేవుడి కృప, కొర్నేలుకు దొరికింది దేవుడి రక్షణ. ఆలోచించేద్దాం ప్రియమైన వారలారా, ఆలోచించేద్దాం. ఈ రాత్రి నీ ప్రార్థనకు సమాధానం రావాలి. నీ కుటుంబంలో చేస్తున్న ప్రార్థనకు సమాధానం దొరకాలి. సమాధానం వచ్చిందంటే నిజముగా మన ప్రార్థన దేవుడు విన్నట్టే. ఒకవేళ సమాధానం రాలేదు అనుకుంటే ఇది ఎక్కడో మేఘం కప్పబడుతుంది ప్రార్థనకు. ఆలోచన చేద్దాం, ఆలోచన చేద్దాం, ఆలోచన చేద్దాం. దేవాని స్తోత్రాలు ప్రభువా, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. హల్లెలూయా. అడుగుదామా? రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్వరములెత్తి. అమ్మ సిగ్గుపడొద్దు. దేవా నేను నీ జ్ఞాపకాల్లో ఉండాలి ప్రభువా. అయ్యా నా పిల్లలు నీ జ్ఞాపకాల్లో ఉండాలి ప్రభువా. అయ్యా నేను పడుతున్న ప్రయాసం జ్ఞాపకాల్లో ఉండాలి ప్రభువా. అడుగుదాం, అడుగుదాం స్వరములిప్పి. కొద్ది నిమిషాలు మనిషికి మన దేవుడితో మాట్లాడదాం. యెహోవా దొరుకు కాలమున నీకు సమీపంగా ఉన్నాడు ఆయన. నేను కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు కావాలని, నీ ఆలోచన కావాలని, నీ కుటుంబం కావాలని, నీ పిల్లలు కావాలని అని కోరుకుంటున్నాడు ఆయన. కనుక ఆయన చేతులు నీ వైపు చూస్తున్నాయి. నేను విడవను, నేను ఎడబాయను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. నీవు నాకు కావాలి. ఇదిగో నా కృప నేను విడిసిపోదు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఆలోచించదమ్మా ఒక్కసారి, ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, నీ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ గ్లోరీ. దేవాని స్తోత్రం, దేవాని స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. నీవు చలవీయగా కలగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. నీవు చలవీయగా కలగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదను. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదను. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా